రైట్ కా మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పేరు నాని గోడౌన్లోని రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. కృష్ణా జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ కోటిరెడ్డికి ఈ కేసులో ప్రమేయం ఉందని అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే పేరు నాని గోదాంలో రేషన్ బియ్యం మాయమయ్యాయని కోటిరెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే బియ్యం నిల్వల మాయం తనపై అనుమానం రాకుండా ఉండటం కోసమే కోటిరెడ్డి ఫిర్యాదు చేశారని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏటుగా ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ అయిన మానస తేజ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసులు పెట్టనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్పై జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. రైట్ ఇక పేర్ని నాని గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. కృష్ణా జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ కోటిరెడ్డికి ఈ కేసులో ప్రమేయం ఉందని అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ఏదైతే గోడంలో బియ్యం మాయం సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు వేగం పెంచారని చెప్పుకోవచ్చు. ఈ అంశాలకి సంబంధించి అటు పేర్ని నాని సతీమణి చెందిన గోడంలో బియ్యం మాయం కేసులో కొంత పోలీసులు పురోగతి అయితే సాధించారు. ఏటుగా ఉన్న మానస్ తేజాని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం మానస్ తేజాని పోలీసులు విచారిస్తున్నారు. అయితే విచారిస్తున్న క్రమంలో కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా సివిల్ సప్లైస్ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్న కోటిరెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అంటే కోటిరెడ్డి కొంత కీలక పాత్ర ఈ విషయంలో వహించారంటూ కూడా పోలీసులు విచారణలో కొంత మానసిక విచారణలో పోలీసులకి తెలిసిన సమాచారం నేపథ్యంలో కోటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యం మాఫియా వెనుక కోటిరెడ్డి పాత్ర కూడా ఉన్నట్టు కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు అటు కోటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ విషయం ట్విస్ట్ ఏంటంటే కోటిరెడ్డి ఇక్కడ బియ్యం అవసరాలకు సంబంధించి ఫిర్యాదు చేశారు. అంటే తన పైకి ఎక్కడొస్తుందో అనే అనుమానంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గోడౌన్లలో కూడా స్టాక్ కు సంబంధించి బియ్యం నిల్వలకు సంబంధించి సోదాలు చేస్తున్న నేపథ్యంలో ఈ జరిగిన అక్రమాలు అన్ని కూడా బయటకు వస్తాయనే నెపంతో ముందుగానే కోటిరెడ్డి ఏదైతే సివిల్ సప్లైస్ సంబంధించిన ఉద్యోగి జిల్లా అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారో అతనే ముందుగానే పోలీసులకి ఇక్కడ స్టాక్ సరిగ్గా లేదు, ఇంకా నిల్వలు మాయమయ్యాయంటూ కూడా ఫిర్యాదు చేశాడు. అయితే ప్రస్తుతం మానస్ తేజాన్ని విచారిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కోటిరెడ్డి మానస్ తేజాన్ని ఇద్దరిని కూడా పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అయితే వారిద్దరిని కూడా ఈ రోజు అరెస్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. బియ్యం నిల్వల మాయం పైన తన పైన అనుమానం రాకుండానే పోలీసులకు ముందుగా కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్టు కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా ఎవరు ఉన్నారనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం మానస్ తేజాన్ని విచారిస్తున్నారు. మానస్ తేజ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం అక్రమ రవాణా సంబంధించి ఉక్కుమాదం మోపుతుంది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గోదాములపై జరుగుతున్న సోదాల్లో ప్రస్తుతము పేర్ని నాని సతీమణి పేరు మీద ఉన్న మచిలీపట్నంలో జయసుధ పేరు మీద ఉన్న ఈ గోదాములో కొంత అవకతవకలు జరిగాయి. దాదాపు 7,577 బస్తాలు మాయమైనట్టు కూడా కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏటుగా ఉన్న మానస్ తేజాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ప్రస్తుతం కోటిరెడ్డి సివిల్ సప్లైస్ ఉద్యోగి ఇతర ద్వారానే ఈ బియ్యం బస్తాలన్నీ కూడా మాయమయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా అతన్ని కూడా అరెస్ట్ చూపించి కొంత విచారణ చేస్తే మరికొంతమంది ఈ మాఫియాకు సంబంధించిన ముఠా బయటపడే అవకాశం అంటూ కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ అంశాలపైన కూడా విచారణ కొనసాగుతుంది. పోలీసులు కూడా ఈ కేసుని కొంత ప్రత్యేకంగా తీసుకుంది. ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసుల పైన కొంత పోలీసులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.